భైరవి సినిమా స్పూఫ్ తో మనందరినీ నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ సి. ఓం హ్రీం భైరవద్వీపపాలిని. ఓం హ్రీం భైరవ. అఖండ అచండ పెద్ద మాటి అంటున్నా కానీ పిల్లవాడికి రయ్యా ఇక్కడ రా మా గుంటలు చెయ్యే మా గుంటలు మేం కాయకురా ఇక్కడ రా డింబక. గురుగారు మీరప్పుడే చచ్చిపోయాడా గురుగారు గురుగారు అప్పుడే పోయారా? ఓం భైరవ దీపపాలిని. కబచ 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 కబచ. ఏవిరా డింబక, ఇంకా చచ్చిపోలేదా? నేను చచ్చిపోయానని చెప్పి నువ్వు సంబరం చేయిస్తున్నావారా డింబక? అవును. అంటే చచ్చిపోయారనుకుంటున్నావా? క్షమించండి. పర్వాలేదురా, ఈ గెటప్ లో నేను ఎలా ఉంతినిరా. పిల్లల్ని ఎక్కువలాగున్నా అది కాదురా డింబక, బయట ప్రపంచం మన గురించి ఏమనుకుంటున్నదిరా? గడ్డం చేతిలో తంకి ఆ. డబ్బులే అనుకుంటున్నాడు. గడ్డం చేయించుకోవడానికి డబ్బులు లేవనుకుంటున్నారా? నేనంటున్నది అది కాదురా, మన మంత్రశక్తుల గురించి ఏమనుకుంటున్నారురా? నేను అన్నమంటాడు లేకపోతే ఆ. నువ్వు చెట్టేలేదు అనుకుంటున్నాడు. అది కాదురా డింబక, ఈ ప్రపంచాన్ని నా మంత్రశక్తులతో వణికించదా. లేడీ చైటాలో ఆ. నీ జిట్టు చూసా భయపడుతున్నాడు. సారీ సార్, వీడికి తత్త అన్నమాట. నా స్కిట్ చూసి ఆల్రెడీ జనాలు వణుకుతున్నారు అంటున్నాడు. అది కాదురా డింబక, నాలో ఎవరం రోజు రోజుకి ఉప్పొంగిపోతూ ఉన్నదిరా. పోయే కాలం ఉంటే అన్ని అలానే పొంగిపోతాయి గురుగాడు. గరిట 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 గరిట. ఏంద్రా ఇది? గల్తానయ్యా ఇంకోండి. ఇలా నీ శిష్యుణ్ణి పెట్టుకొని ఏమి సాయవాలేరా డింబక? నా ప్రాణాలు ఎక్కడున్నాయో తెలుసునా? మీ ప్రాణాలు ఆ చిక్కులోనే ఉన్నాయి కదా. ఆ చిలకలో లేవురా డింబక, చిలకలో పెడితే పిసికేస్తా ఉన్నారురా. ఈ పిలకలో పెడితేనే సూపర్ గురుజీ, మీ ఇంకా? సూపరు. ఇంకా నేను ఇంకా వెళ్ళిపోతున్నా, సారీరా. కాదురా డింబక, కాస్త మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి. పెళ్లి చేసుకుందాము అనుకుంటున్నా, ఏమంటావురా? నిన్నోడు పెళ్లి చచ్చుంటారు. నన్నెవరు పెళ్లి చేసుకుంటారా? అందుకేరా నా మంత్రశక్తులతో ఒక సిలకను వశపరిచేదను, మాయం చేసేదను. రారా డింబక. ఓం కవచ కవచ. అమ్ముడు జస్ట్ కుమ్ముడు. అబ్బా మరి ఎక్కువ కుమ్మకండి, ఏ అలసిపోతారు. ఇంకా చేయాల్సి చాలా ఉంది. ఏంటది? స్కిట్టు. ఓ రాణి, ఈ పార్కులో నడుస్తుంటే నీకేమనిపిస్తుంది? ఇలా మాట్లాడే తప్ప ఏమి చేయరన్న డౌట్ వస్తుంది. ఏయ్, నన్ను జీవితాంతం వదలవుగా? ఆస్తంతా నీదేగా. అంటే ఈ అందమైన ఆస్తి గురించి మాట్లాడుతున్నా. నేను అన్నది నీ అబ్బ సంపాదించిన ఆస్తి గురించి. మా ఇంట్లో మన మ్యాటర్ తెలిసిపోయింది. ఏంది మన మ్యాటర్ తెలిసిపోయిందా? అంటే నేను గోడ దూకోవడం, నీకు ముద్దు పెట్టుకోవడం, హక్కు చేసుకోవడం, అబ్బా దెబ్బ దెబ్బ అన్ని తెలిసిపోయినా? గోడ ఎక్కడుంది మూర్తి మా ఇంట్లో? అంటే నేను దూకింది ఎవరు కూడా? అంటే అప్పుడు అరిచింది ఎవరన్నమాట? అరిచింది ఎవరేంటి? అదే అదే అదే, మీ ఇంటికి వస్తుంటే కుక్క కరిచింది అని చెప్తున్నాను. అవునా? ఆ. చిలిపి. ఆ. ఈ అందమైన క్షణంలో నా కోసం ఏమైనా తేవచ్చుగా? ఐస్ క్రీమ్ తెస్తా. చూడగానే పడిపోయినదంటే ఈ అందాల అందగత్తె నాకు సరిజోడి అన్నమాట. వెంటనే ఏమి చేసేదో చూడండి నా మంత్రశక్తితో. ఓం భైరవ దీపపాలిని కవచ కవచ.
రావేనా అందాల అందగత్తె. ఏది ఏది నా ప్రేయసి రాదా? పిచ్చివాడా, నువ్వు వెళ్ళిన సమయంలో ఆ మాంత్రికుడు నీ చెరికత్తెను తీసుకెళ్లిపోయినాడు రా. నేను బయటికి వెళ్ళే లోపు నా ప్రేయసిని తీసుకెళ్ళవరే, నిన్ను కండ కండలుగా నరికి నిన్ను ముక్కలు చేస్తాను రా. నేను వస్తున్నాను రా. రావే సుందరి, రా 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 రా. ఓం భైరవీపపాలిని కవచ కవచ రా. రావే, ఈ మాంత్రికుడితో సరదాగా ఆడుము పాడుము, నీకు ఏమి కావాలో ప్రపంచంలో అన్ని ఇచ్చేదా రమ్ము. రేయ్! నా ప్రేయసిని పట్టుకుని ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు, కళ్ళ కనపట్లేదారా? నిన్ను చంపి నా ప్రేయసిని తీసుకెళ్తాను. ఎలా తీసుకెళ్తావో నేను చూసేదా. ఎక్కడ పొడిచి నవ్వుతున్నాడేంటి? మూర్తి, ఆ. మన ప్రేమ నిజమే అయితే ఆ. వాడి గడ్డలో ఉన్న చిన్న వెంట్రుక ముక్క పీకు. అంత మాట అన్న తర్వాత నేను పీకకుండా ఉంటానా? పీకుతాను. ఒక్క వెంట్రుక పీకితే మొత్తం గడ్డం వచ్చిందేంటి? వాడి ప్రాణం దాంట్లో ఉంటది కదా. ఎంత పాపము చేసినావే, గడ్డము పీకమని చెప్పిన ప్రాణమునే పీకించినావు. ఓ, వీడి ప్రాణాలు గడ్డంలో ఉన్నాయన్నమాట. ఓరి. రానే లెస్స పలికితివి. రాణి, మనకి ఇంకా ఎవరూ లేరు, వెళ్ళిపోదాం రా. ఓకే, సో రోజా గారు రాకేష్ మినియేచర్ మాంత్రికుడు ఇక్కడ ఇంకో వాడు పిల్ల మాంత్రికుడు. కాదు, వాడొచ్చి ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదు. చచ్చిపోయారా ఎంత క్యూట్ గా చెప్పావు నేహర్. బాగుంది. అనిల్, వీళ్ళ స్కిట్ ఏమంటారు? స్కిట్ బాగుంది, బొడ్డోడు బాగా చేశాడు, ఎండ్ పంచ్ బాగుంది. ఓకే, గుడ్. మనం ఛానల్ పెట్టావరా? ఏం ఛానల్? క్రైమ్ ఛానల్. మనకు తెలిసినోడు ఒకడు ఉంటాడు, బాగా చేస్తాడా? అద్దరు కొట్టేస్తాడు. న్యూస్ నేడరా ఇదేంటి రోగిలా ఉంది? రోల్ కెమెరా. మరేమో నడి రోడ్డు మీద యువకుడు చెరువు గట్టు నుంచి వెళ్ళిపోతూ ఉంటే అలా కాదురా, మరి ఎలా చదువుతారండి? మేడ మీద కత్తెట్టి సభ. ఆ వంకాయ కూర వచ్చని చేయడం. వంకాయ కూర పొద్దున్నే వంగ తోటలోకి వెళ్ళి వంకాయని లపక్కని తెంపాలా, కత్తి తీసుకుని వంకాయని ఒక యువకుడు పొద్దున్నే చెరువు గట్టు దగ్గరికి వెళ్తుంటేనండి, ఈ చెరువు గట్టు రేపు నీ బర్త్డే కదా, నైట్ వచ్చి సర్ప్రైజ్ ఇస్తా. ఏ టైంకి వస్తావో చెప్పు, లేకపోతే నువ్వు సర్ప్రైజ్ అవుతావు. పల్లీలు తీసుకొని వస్తా. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్ అన్న కొంచెం చెప్తారా? ఇద్దరు మాట్లాడుకుంటారు, లవర్స్ అనుకుంటా, పెళ్లి చేస్తున్నారా? తాళి కట్టా దానికి. అయ్యో, పల్లీలు తెచ్చేటప్పటికి పెళ్ళి అయిపోయిందా?